దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ చరణము. ప్రభునందు ప్రియులారా, దావీదు రచించిన కీర్తనలలో 20వ కీర్తన విశిష్టమైనది. దీని యందు ఆశీర్వాదములు మరియు శుభాకాంక్షలతో కూడిన వచనములు పొందుపరచబడి ఉన్నవి. దావీదు యొక్క జీవితము దేవుని ఆశీర్వాదములతో నింపబడి ఉన్నది. తాను కూడా అనేకమైన విషయములలో తన ప్రజలను దీవించు విషయములో ఇలాగనే తన వరవడి కొనసాగింపజేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉద్దేశానుసారంగా జీవించు వారిని దేవుడు నిశ్చయముగా ఇలాగనే ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి ఈ కీర్తన ద్వారా దావీదు తన యొక్క మంచి మనస్సును వ్యక్తపరుస్తున్నాడు. మనము మన జీవితములలో దేవుని నుంచి కోరుకునేటువంటి ఆశీర్వాదం ఇదే కదా. దేవుని సన్నిధిని మనం చేస్తున్న భక్తిని, మనము చేస్తున్న ఆరాధనను ఆయన మెచ్చుకుని మనలను కూడా సమస్తమైన విషయములలో ఆశీర్వదించాలని మనము మిగుల ఆసక్తితో కోరుతూ ఉంటాం. మనము చేసే భక్తి నైవేద్యము దేవుడు అంగీకరించాలని, కష్టకాలములు ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధ ఆకాశము నుండి పరలోకము నుండి మనలను దీవించాలని కోరుతూ ఉంటాం. మనము మనవి చేయక మునిపే దేవుడు మనకేవి కావాలో వాటన్నిటినీ సమకూర్చి సిద్ధపరుస్తున్నాడు. మనకు తెలియకుండానే దేవుని వలన ఎన్నో మేలులు పొందుతున్నాం. ఆయన చేసే ఉపకారములు, అద్భుతమైన కార్యాలు కంటికి కనబడలేదు, చెవులకు వినబడను లేదు, హృదయమునకు గోచరము కాలేదు అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మన భక్తి, విశ్వాసము నిష్ఠతో కూడినదైతే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన, ఆ భక్తిని అంగీకరించి ఆశీర్వదిస్తాడు. దావీదు దేవుని ఎడల అచంచలమైన భక్తిని, విశ్వాసమును కలిగినవాడు, విధేయత కలిగినవాడు. దేవుని మీదనే ఆధారపడి ఆయన నామమును బట్టి అతిశయపడుతుండేవాడు. కనుక దావీదు యొక్క ప్రార్థన ఎప్పుడూ దేవుడు నిరాకరించలేదు. ఆయన చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చున్నాడు. కనుకని ఆ ఆత్మీయమైనటువంటి అనుభవంతో ఈ ఆశీర్వచనము మనందరికీ తెలియజేస్తున్నాడు. నిత్యముగా దేవుడు మన కోరికలను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. అయితే మన కోరికలు దేవుని చిత్తమునకు అనుకూలమైనవిగా ఉండాలి. అంతేకాని దేవునికి అవమానకరముగా ఉండకూడదు. ఎందుకంటే చాలా సందర్భాలలో మనము అడగరానివి అడుగుతూ ఉంటాం, కోరకూడని వాటిని కోరుతూ ఉంటాం. కానీ దేవుని చిత్తమునకు అనుకూలమైన, ఆయన దృష్టికి మిగుల ఉపయోగకరమైన ఆ కోరికలను మనము కాంక్షించినప్పుడు దేవుడు మన మనోవాంఛలను యావత్తును సఫలపరుస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినమందు నీ కోరిక ఏమై ఉన్నది? నీ కోరిక, నీ అభిలాష, నీ మనోవేదన దేవునికి తెలియపరచు. తప్పకుండా అది నీకు మేలుకరమైతే నీ ప్రార్థన నిశ్చయముగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన మన ప్రార్థనలన్నిటినీ సఫలపరిచే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలమున విశ్వాసముతో ప్రభు సన్నిధిని మనస్ఫూర్తి అయిన భక్తిని చేస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టు. నిశ్చయముగా దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. మా జీవితములకు అవసరమైన ఆత్మీయమైన సంగతులను మాకు ఎల్లప్పుడూ బోధించుచున్నావు. మేము నీ సన్నిధిని చేసే భక్తిని నీవు మెచ్చుకుని మేము అడిగే ప్రతి కోరికను మీరు తీరుస్తారని ఒక నియమముతోనూ ఆత్మీయమైన విశ్వాసముతో నీ సన్నిధిని మా చేతులు జోడించి కనిపెట్టుచున్నాం. దేవా, నిశ్చయముగా నీవు ప్రతి జీవి కోరికలను నీవు తృప్తిపరిచే దేవుడు. దేవా, నీ కుడి చేతిలో ఉన్న ఆ దీవెనలను, ఆశీర్వాదములను నీ ప్రజలమైన మా అందరిపై మెండుగా కుమ్మరింపచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యమును ఆలకించి విశ్వాసంతో నీ కృప కొరకు కనిపెడుతున్న ప్రతి బిడ్డల యొక్క మనోవాంఛన యావత్తును
యేసుక్రీస్తు నామమున సిద్ధింపచేయండి. అడగరాని అడుగుంటే క్షమించండి. అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధిక దీవెనలు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.